హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో వంకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కర్రీ వేడివేడిగా రైస్లోకి చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా వంకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 7 to 8 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 4 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని యాడ్ చేయాలి. ఇలా వేసుకున్నాక ఈ కారం అంతా వంకాయలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా అండ్ సింపుల్గా వంకాయ వెల్లుల్లి కారం రెడీ. ఈ కర్రీ వేడివేడిగా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.